హాయ్ ఫ్రెండ్స్, టుడే నా డిన్నర్ వచ్చేసి జీరా రైస్ అనమాట. ఇది సమ్మర్లో తింటే చాలా మంచిది, చలవ చేస్తుంది జీలకర్ర. దానికోసం అయితే నేను జీరా రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం అరిటాకులో పెట్టుకుని తిందాం. వేడి వేడి జీరా రైస్. కొంచెం వెల్లుల్లి, అలాగే కొంచెం ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. జీలకర్ర వేసుకుని పోపు పెట్టేసుకొని సరిపడా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే జీరా రైస్ రెడీ అయిపోద్ది. ఇప్పుడు తినేద్దాం. ఎలా ఉందో చూసి చెప్తాను. చూసారు కదా, వేడివేడిగా పొగలు కక్కుతూ ఉంది జీరా రైస్. ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నది అన్నదని. అరిటాకులో భోంచేస్తే చాలా ఔషధ గుణాలు ఉంటాయంటారు కదండి, మీకు తెలుసా? అలాగే ఇంకో విషయం తెలుసా మీకు? మా చిన్నతనంలో ఇప్పటిలాగా అన్ని మెడిసిన్స్ ఉండేవి కదండి. అప్పుడు కడుపులో నొప్పి వస్తుంది అంటే అజీర్తి చేసిందేమో అని చెప్పేసి వామ్ రైస్ చేసి పెట్టేవాళ్ళు అమ్మవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు. వేడి చేసినట్టుంది అంటే ఇలాగా జీరా రైస్ చేసి పెట్టేవారు, చలవ చేస్తుందని. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. వావ్, అదిరిపోయిందండి. ఇందులో ఎండుమిర్చిని కూడా తినేయచ్చు మనం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే మనకి ఇందులో ఏమంటారు, నంచుకోవడానికి ఏమంటాయంటే ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. కావాలి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొకసారి చేసి వీడియో పెడతాను.